చాలా మంది స్త్రీలు ప్రెగ్నెన్సీ తర్వాత, అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత, అరే! పెళ్ళికి ముందు మనం ఎలా ఉన్నామో అలా ఉంటే బావుండని అనుకుంటూ ఉంటారు. అసలు దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం? నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఎల్చూరి రాజారంజిత్. వెల్కమ్ టు మై సీరీస్ ఆన్ 100 డేస్ ఆఫ్ ఆయుర్వేద టిప్స్. చాలా మంది స్త్రీలలో డెలివరీ తర్వాత, అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత వాళ్ళు అనుకుంటారు, అరే! డెలివరీకి ముందు లేదా పెళ్ళికి ముందు ఎలా ఉన్నామో అలా ఉంటే బావుంటదనేది. ఈ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అదేదో సమస్య కాదండి. బ్రెస్ట్ సాగే సమస్య. అంటే స్తనాలు కొంచెం కిందకి జారిపోవటం సమస్య. ఇది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. వీళ్ళందరికీ ఒక విలువైన ఔషధ యోగాన్ని నేనిప్పుడు చెప్తాను. కావాల్సినంత దానిమ్మ పై బెరడు తెచ్చుకొని, ఒక గిన్నెలో కావాల్సినంత ఆవాల నూనె వేసుకొని, ఈ దానిమ్మ బెరడుని ఆ ఆవాల నూనెలో ఒక 4, 5 గంటలు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత మెత్తగా నూరండి. నూరిన తర్వాత వచ్చే ఈ రసం ఏదైతే ఉందో దాంట్లో నుంచి దాన్ని వస్త్రగాళితం చేసి అంటే ఫిల్టర్ చేసుకొని, ఆ రసాన్ని రాత్రి పడుకునే ముందు బ్రెస్ట్‌కి రాస్తూ ఉండండి. ఇలా రాస్తూ ఉంటే క్రమేణా ఒక 2, 3 మంత్స్‌లో కొంతమందిలో మనం మంచి రిజల్ట్స్ చూసాము. మీరు చేయండి. తప్పు లేదు కదా! సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. జాగ్రత్తగా చేయండి. రిజల్ట్స్ వస్తే మాకు చెప్పండి. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి. అలాగే బయోలో నా వాట్సాప్ నంబర్ ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా మెసేజ్ చేసేయండి. మన పేజ్‌ని ఫాలో అయిపోండి. థాంక్ యూ. నమస్తే.